బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒక ఖాళీ కుర్చీకి సాష్టాంగ నమస్కారం చేశారు. అదేంటి, ఓ వ్యక్తికో లేదా ఒక దేవుని పటానికో లేదా ఫోటోలో ఉండి అమరులైనటువంటి వ్యక్తులకు సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా, మరి ఈ కుర్చీకి సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ కుర్చీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి కుర్చీ. కలకత్తా మేయర్గా నేతాజీ పనిచేసినప్పుడు ఆయన ఆ కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీ బెంగాల్లో ఉంటే కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ సందర్శించినప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆ కుర్చీకి సాష్టాంగ నమస్కారం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన దేశానికి స్వతంత్రం రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఒక బ్రిటిషర్ వెళ్లే ముందు చెప్పాడట, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి లేకపోతే మేము స్వతంత్రం అంత త్వరగా ఇచ్చేవాళ్ళం కాదు అని. ఆయన వస్తాడేమో అని భయపడి ముందుగానే స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయామని ఆయన చెప్పడం, ఈరోజు మన దేశంలో మన రాజ్యాంగం, మన పరిపాలన, స్వేచ్ఛ స్వతంత్ర హక్కులతో జీవిస్తున్నాం అంటే అలాంటి స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది వారి ప్రాణాలను మన దేశం కోసం ఇచ్చారు. సో అలాంటి వ్యక్తి కుర్చీని ముద్దాడడం లేదా సాష్టాంగ నమస్కారం చేయడం అంటే చాలా అదృష్టం ఉంది.